అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వీడియోలో ఉసిరికాయ పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మేమైతే ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాము. వీటిని ముందుగానే శుభ్రం చేసుకొని ఆయిల్ అనేది వేసుకొని స్టవ్ మీద ఇలా ఆవిరి పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగా ఆవిరికి ఉడికిపోతున్నాయో. దీన్ని ఇలా బాగా ఉడికించుకోవాలి. మనకు పగుళ్ళలాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా? వైపు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది తీసుకోండి. దీంట్లో జీలకర్ర అనేది వేసుకోండి. జీలకర్ర అనేది వేగాక ఇందులోనే 2 ఎండుమిరపకాయలు అనేవి తుంపుకొని వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే పొట్టు తీయకుండా వేసినటువంటి వెల్లుల్లిపాయలు ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అనేది చల్లారనివ్వాలి. మనం ఇందాక ఉడికించుకున్నటువంటి ఉసిరికాయలు హాఫ్ కేజీ కదా, పావు కేజీ అనేది కారం పడుతుంది. ఇలా తీసుకోవాలి. సాల్ట్ అనేది మేము సరిపోని వేసుకున్నాం కాబట్టి వేయట్లేము. సాల్ట్ తక్కువ ఉంటే మీరు చూసుకొని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇదంతా కూడా ఈ కాయలకు పట్టేటట్టు కలుపుకోవాలి. హాఫ్ కేజీ ఉసిరికాయలకి పావు కేజీ కారం అనేది పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక పెద్ద నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకోండి. ఇది వేయడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా, అది వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా ఎవరన్నా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఉసిరికాయ చట్నీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో చెప్పక్కర్లేదు కదా. ట్రై చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.